కోనసీమ జిల్లాలో సంక్రాంతి పండగే కాదు వంటలకి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. నాన్ వెజ్ వంటలు వండడంలో కోనసీమ వాసులు దిట్ట. కనుమ సందర్భంగా అన్ని రకాల నాన్ వెజ్ వంటలు వండుతారు. అందులో చేపల పులుసు వెరీ వెరీ స్పెషల్. మరింత సమాచారాన్ని ఆత్రేయపురం నుంచి మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. ప్రస్తుతం సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజు నాన్ వెజ్ ఆతిథ్యం మామూలుగా ఉండదు. అందులో భాగంగానే ఇప్పుడు మనం ఫిష్ కర్రీ చూపించబోతున్నాం. ఫిష్ కర్రీకి సంబంధించి కనుమ రోజు అంటే తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాల నుంచి చాలామంది బంధువులు వస్తూ ఉంటారు. అందులో భాగంగా కోనసీమ వాసులు ఇచ్చేటువంటి ఆతిథ్యం వేరు. ఒకసారి ఇది ఫిష్ కర్రీ ఎలా ఉండబోతుంది, దీన్ని ఏ రకంగా ఉండబోతున్నారు, కనుమ సందర్భంగా నాన్ వెజ్ ప్రియులకు ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆల్రెడీ ఇక్కడ వంటకాలు స్టార్ట్ అయిపోతున్నాయి. కనుమ రోజు నాన్ వెజ్ పెట్టింది పేరు కోనసీమ. అందులో భాగంగానే ముందు అనుకున్నట్టుగానే అదంతా కూడా గ్రేవీ ఏదైతే పేస్టీ గ్రేవీ రెడీ అయింది మసాలాల విత్ ప్రస్తుతం ముక్కలు వేయబోతున్నారు. కాసేపట్లో నోరు నుంచే కోనసీమ చేపల కర్రీ రెడీ అవుతుంది. కనుమ సందర్భంగా ముక్కలన్నీ కూడా ఇందులో ఒక్కొక్కటి అంటే గ్రేవీ అయిన తర్వాత వేయాలండి. అన్ని గ్రేవీ బాగా మగ్గిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఎత్తు వేసేప్పుడు ఇలా చేప ముక్కలు ఇలా ఒక్కొక్కటి వదులుకోవాలండి. ఇలాగా ఇది అంటే ముక్క అంటే ఇరిగిపోకుండా ఎలా కలుపుతారండి? అంటే ఏ సమయంలో ఎన్ని నిమిషాలకు దాన్ని కలపాలి ముక్క ఇరిగిపోకుండా? అలాగా కొంచెంసేపు మగ్గిన తర్వాత బాగా చిన్న మంట మీద అలాగా గిన్నె కదుపుతూ ఉంటాం అంటే మగ్గిపోతూ ఉంటుందండి. అలా చిన్నగా అలా కలపాలి. అలాగా కలుపుకోవడం అంతే. ఓకే, అది కూడా దీంట్లో ఒక టాలెంట్. అంటే ఆ ముక్క అలా అది వాల్చాలని చెప్పి ముక్క అంతా మగ్గాలి. ప్రతి ముక్కకి ఉప్పు కారం అన్ని పట్టుకోవాలి. చిన్నగా అలాగా చిన్న మంట మీద మగ్గిస్తూ ఉంటే బాగా మగ్గుతుందండి. ఓకే, అంటే ఏ చేప అని అంటారు ఇప్పుడు? ఇదేంటిది శీలావతి అన్నారా? శీలావతి అంటే ఏ చేప అని అంటారు? చేపను బట్టి చేప సముద్రం చేప అయితే ఒకలా వస్తుంది, చెరువు చేప అయితే ఒకలా వస్తుంది. అలాగే పులస వేరే, పులస అయితే ఆ గ్రేవీలు గట్రా ఏమి వేయకుండా మట్టి కుండలోనే వండుకోవాలి. ఓకే, ఇది ఇప్పుడు వేసిన తర్వాత ఎన్ని నిమిషాలు ఉడకాలంటారు? మినిమం 10 నిమిషాలు ఉంటే సరిపోతుంది. 10 నిమిషాలు ఉంటే ముక్క మగ్గిపోద్ది. అవును, ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది ఫిష్ కర్రీ రెడీ. మొత్తం గుమ్మగుమ్మలాడించేటువంటి కోనసీమ స్పెషల్ ఫిష్ కర్రీ. అంటే కనుమ సందర్భంగా ఇంకా ఇక్కడ బిర్యానీలు ఉంటాయి, చికెన్ కర్రీలు ఉంటాయి, మటన్ కర్రీ ఉంటుంది. అన్ని రకాల వంటకాలతో నోరూరిస్తూ ఉంటారు. అంటే సాధారణంగా అంటే సంక్రాంతి, అలాగే భోగి, కనుమ, ముక్కనుమ ఈ 4 రోజులు కూడా పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున హోటల్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. అలాగే లాడ్జులు ఫుల్ అయిపోయాయి. బంధువులు ఇల్లు మండవైలు కూడా ఖాళీ లేవు. ఏ ఇంట్లో వాతావరణం చూసినా సరే అంటే నా వెజ్ ప్రియులకు వెజ్ సువాసనలతో కూడినటువంటి వెజ్ వండుతారు. కానీ ఖచ్చితంగా సంక్రాంతికి మాత్రం నాన్ వెజ్ మాత్రం వండుతారు. అందులో భాగంగా ఈరోజు ఫిష్ కర్రీ మనం చూపించాం. ఫిష్ కర్రీ ఇది శీలావతి ఫిష్ అంటారు. తిన్నామంటే అసలు వదిలిపెట్టాం. అది చికెన్కి తగ్గలేదు, ఇటు ఫిష్ కర్రీకి తగ్గలేదు అని అంత టేస్ట్ వచ్చింది ఈ శీలావతి ఫిష్ కర్రీ. ప్రత్యేకమైనటువంటి ఫిష్ కర్రీ వండి సంక్రాంతి ఈ కనుమ సందర్భంగా ప్రత్యేకమైన వంటకాన్ని TV9 ప్రేక్షకుల కోసం చూపించారు. ఇది కనుమ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి వంటకం. కెమెరాపర్సన్ రసూల్తో కలిసి సత్య, TV9 కోనసీమ నుంచి. ఈ చేప ముక్కలన్నీ కూడా